గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే అన్వర్ గారు. నమస్తే మేడం. సక్సెస్ఫుల్గా 4 బ్యాచెస్ ఫినిష్ చేశారు. చాలామంది మనీ స్ట్రక్ అయ్యి బ్లాక్ అయ్యి చాలామంది అప్పుల పాలై హోప్లెస్ అయిపోయిన ఎంతోమంది స్టూడెంట్స్కి ఒక రకంగా చెప్పుకోవాలి అనుకుంటే చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ అసలు మనీ గురించి ఏం చెప్తుంది, దాని పట్ల థాట్స్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి అంటారు? ఎస్, ఆకర్షణ సిద్ధాంతంలో మనం చెప్తామండి, ఆలోచనే ఆకర్షణ, ఆలోచన బట్టి ఆకర్షణ అనేది ఉంటుంది. సో ఈరోజు నా వీడియోలో నిన్న మనం వీడియోస్ 10 కంట్రీస్లో ఎక్కడెక్కడ రీచ్ అయ్యాము, 50 లక్షలు. సో అవన్నీ ఎందుకు పెట్టానంటే చాలామంది ఒకరికే వచ్చింది అంటున్నారు కాబట్టి చాలామంది క్లయింట్స్ పెట్టాను. ఈరోజు నేను చెప్పబోయే ఇంకొక పవర్ఫుల్ సీక్రెట్ ఏంటంటే పరమానంద శిష్యుల కథ. ఏంటి శిష్యుల కథకి ఆకర్షణ సిద్ధాంతం ఏంటంటే, ఒకరోజు పరమానంద గారి శిష్యులు వీళ్ళందరూ కూడా ఒక 10 మంది వెళ్తూ ఏమిట్రా ఏమిటి దిగుతున్నావు అని అన్నాడు. అంటే ఒకడు, అదేంట్రా మనం మొత్తం 10 మంది కదా, 9 మందే ఉన్నామేమిటి అని అన్నాడు. ఈ లెక్క పెట్టుకుంటే 9 మంది వస్తున్నారు. వీళ్ళందరూ వెళ్ళి గురువుగారిని కలిశారు. గురువుగారు కలిస్తే, గురుగారు ఎంత లెక్కినా 9 మందే వస్తున్నారండి, ఆ ఒక్కడు ఎవడు రావట్లేదంటే గురువుగారు ఏం చెప్పారంటే, ఒరే 9 మంది లెక్క పెట్టావు కానీ నువ్వు మర్చిపోయావురా. అయ్యో నిజమే గురువుగారు అన్న. అంటే ఈ కథకి ఆకర్షణ సిద్ధాంతానికి ఏం సంబంధం అంటే, ఆ పర్సన్ 9 మందిని లెక్క పెడుతున్నాడు కానీ అతన్ని లెక్క పెట్టడం మర్చిపోయాడు. సో పీపుల్ ఏం చేస్తారంటే వేరే వాళ్ళ డ్రీమ్స్ మీద ఫోకస్ పెడతారు కానీ వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ఉన్న బలం వాటి మీద ఫోకస్ పెట్టరు, మర్చిపోతారు. సో అంటే ఇక్కడ ఈ కథలో ఏం చెప్తున్నావు అంటే, ఫస్ట్ నిన్ను నువ్వు లెక్క పెట్టుకో, మిగతా 9 మందిని తర్వాత లెక్క పెట్టు. సో అంటే ఫస్ట్ నీ గోల్స్ మీద ఫోకస్ పెట్టు. ఎంతసేపు ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, ఆ హీరోని ఎప్పుడు పెళ్లి, అవి మనకు అవసరం, వాళ్ళకి తెలియదా? సో అందువల్ల ఏంటంటే మన గోల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టాలి. సో ఎక్కడ ఫోకస్ పెడితే అక్కడే రిజల్ట్ వస్తుంది, అక్కడే ఎనర్జీ వెళ్తుందని చెప్తున్నామండి. సో శిష్యులు కాబట్టి మీకు ఏమర్థమైందంటే, మీ మీద మీరు ఫోకస్ పెట్టుకోండి, ఎంతసేపు వేరే వాళ్ళ మీద ధ్యాస. అయితే సో ఇక్కడ ఏంటంటే భగవద్గీతలో కూడా ఒక మాట చెప్తారండి. ఏంటనంటే, మనము వెతుకుతున్న ఆనందం మనలోనే ఉంది. చాలామంది ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటుంటారు, బట్టల్లో ఇంకెక్కడెక్కడో వెతుకుతుంటుంటారు. కానీ అంటే డ్రీమ్స్లో కాదు, మనలో ఆనందం ఉందండి. ఒకటి చెప్పాను నిన్న వీడియోలో, మన పేరు మనిషి షీ తీసేస్తే మనీ. అంటే భగవంతుడు పుట్టినప్పుడే మనల్ని మనీగా పుట్టించారు, మనలోనే మనీ ఉంది, మనమే ఒక ఏటీఎం. ఎప్పుడైతే నా దగ్గర డబ్బు అని ఉందో ఆటోమేటిక్ డబ్బుని అట్రాక్ట్ చేస్తామండి. నా దగ్గర లేదు అని అంటే ల్యాక్ అట్రాక్ట్స్ ల్యాక్. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే. మీరు ఏ ఫీలింగ్తో ఉంటారో దాన్ని ఆకర్షిస్తుంటుంటారు. జనాలు ఎంతసేపు వాళ్ళ దగ్గర ఏది లేదో దాని గురించి ఆలోచిస్తుంటారు, ఉన్న దాని గురించి పెద్దగా పట్టించుకోరండి. మన లైఫ్ ఎలాంటిదంటే చేతిలో ఉన్న గాజు గ్లాస్ లాంటిది. ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, టక్కన పడిపోయినప్పుడు గాజు గ్లాస్ విలువ తెలుస్తుంది. మనుషులు కూడా అంతే, అమ్మ నాన్న గురించి పట్టించుకోం, ఎంతసేపు ఏదో. ఒక నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారండి, పర్యటన గడిచిపోయి సార్ అన్నాడు. ఏమైంది అన్న, నేను మా అమ్మ నాన్న సరిగ్గా పట్టించుకోలేదు సార్ అని. వాళ్ళ నాన్నగారట వారం రోజుల క్రితం చనిపోయారు. వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, అరే కాలు నొప్పిగా ఉన్నారా, కొంచెం కాలు పట్టరా అంటే, లేదు నాన్న ఉంది నాన్న, ఫుల్ బిజీ నువ్వు ఎప్పుడు అని అంటే. రాత్రి అడిగారు, తెల్లవారు లేచి చూస్తే వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు. ఎందుకో రాత్రి వాళ్ళ నాన్నగారి నిద్రలో చనిపోయారు. తెల్లవారు లేచి ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు కాళ్ళు దగ్గర పెట్టుకుని నాన్న అని కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నాడు, ఏడుస్తున్నాడు. వాళ్ళ నాన్నగారు వస్తారా? ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి ఏడ్చింది ఏంటంటే, మా నాన్నగారు కాళ్ళు పట్టమని అడిగారు సార్, నేను కాళ్ళు పట్టలే, ఇప్పుడు పట్టాలన్న మా నాన్నగారు లేరు. అంటే చిన్న వాటి కోసం పనులు చేయండి, చిన్న వాటిలో ఆనందం వెతికితే పెద్దవి దొరుకుతుంది. యూనివర్స్ ఏంటంటే, చిన్నవి మీరు హ్యాండిల్ చేయలేకపోతే, ఇచ్చినా కూడా సంతోషం ఉండకపోతే పెద్దది ఇవ్వదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక ఫాదర్కి 2 పిల్లలు ఉన్నారు. పెద్దవాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు, చిన్నవాడు ఎప్పుడు ఏది చిన్న కంప్లైంటే. ఫాదర్ ఏంటంటే సడన్గా ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, ఒక చాక్లెట్. ఇప్పుడు ఆ చాక్లెట్ తీసుకొచ్చాడు. పెద్దవాడు ఎప్పుడు ఇచ్చినా సంతోషం, నాన్న థ్యాంక్ యూ అన్నాడు. చిన్నవాడు ఇదే ఒకటే అని అంటుంటాడు. అయితే ఇప్పుడు ఆ ఫాదర్కి ఎవరికి ఇవ్వాలనిపిస్తుంది? పెద్దవాళ్ళకి. ఎందుకు? వాడు ఎప్పుడు హ్యాపీగా తీసుకుంటాడు. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా యూనివర్స్ కానీ భగవంతుడు కానివ్వండి, సంతోషంగా ఉన్న వాళ్ళకి, లాస్ట్ టైం బైబిల్లో కూడా మనం కొటేషన్ చెప్పాం, సంతోషంగా ఉన్న వాళ్ళకి మరింత ఇవ్వబడుతుంది, అసంతృప్తిగా ఉన్న వాళ్ళ నుంచి మరింత తీసుకోబడుతుంది. సో భగవద్గీతలో కూడా చెప్తుంది, నువ్వు సంతోషంగా ఉండు, అన్నీ కలిసి వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. సో ఏమంటారు పీపుల్, నాకు డబ్బు వస్తే హ్యాపీగా ఉంటా, ప్రమోషన్ వస్తే హ్యాపీగా ఉంటా, పిల్లలు అయితే హ్యాపీగా ఉంటా, పిల్లలు పుడితే హ్యాపీగా ఉంటానంట. ఇది అప్పటికీ జరగదు. సంతోషం కోసం వెతకడం అనేది ఎలాంటిదంటే ఎడారిలో ఎండమావ లాంటిది. వెళ్తున్న కొద్ది తరుగుతుంది, వెళ్తున్న కొద్ది అక్కడ ఏదో ఎండమావ ఉన్నట్టుందే, అక్కడికి వెళ్తే ఇంకొంచెం దూరం ఉన్నది.
సో ఎప్పటికప్పుడు సంతోషం కోసం వెతకండి, సంతోషంతో బతకండి అని లాస్ట్ టైం మన వీడియోలో చెప్పాడు మేడం. ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది అదే, ఆనందం ఈజ్ ఈక్వల్ టు డబ్బు అనేసి. నెక్స్ట్ ఇంకోటి అంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం చెప్పి ఇంకొకటి ఏంటంటే పవర్ఫుల్ అంటే అసలైన నిన్ను బయటికి తీయడమేనండి. నా వారం రోజులు క్లాసెస్కి వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా కార్తిక్ గారు అని చెప్పేసి కంగన్ వాటర్ చేస్తున్నారు. నా క్లాసెస్కి రాకముందు సార్ నేను చాలా డల్గా ఉండేవాడిని, నెగిటివ్గా ఉండేవాడిని, చాలామందికి యాంట్స్ వస్తుంటాయి. యాంట్స్ అంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. నేను ఆ 7 రోజుల క్లాసులో అండి, చిన్నప్పుడు మనం ఫోటో తీస్తే ఫస్ట్ నెగిటివ్ వచ్చేది. ఆ నెగిటివ్ని చూస్తే చాలా ఏంట్రా నా ఫోటోని అనిపించింది. ఆ నెగిటివ్ని కడిగేస్తే అబ్బా ఎంత అందంగా ఉన్నాను అని అనిపిస్తుంది. ఆ నెగిటివ్, మీలో ఉన్న నెగిటివ్స్ని ఎలా కడగాలో నేను కడుగుతా 7 రోజుల్లో. సో అప్పుడు అసలైన మీరు బయటకు వస్తారనమాట. సో ఇదండి. ఇంకోటి ఏంటంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం ఎలాంటిదంటే పాస్పోర్ట్ లాంటిది. ఏదైనా ఒక కంట్రీకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ మస్ట్ కంపల్సరీగా ఉండాలి. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏంటంటే మీ డ్రీమ్స్ని మీరు అచీవ్ చేయడానికి పాస్పోర్ట్ లాగా ఉపయోగపడుతుంది అని నేను బలంగా నమ్ముతానండి. సో ఈ ఒక్క పాస్పోర్ట్ కానీ మీరు కరెక్ట్గా ఉంటే నా దగ్గరికి వస్తే స్టాంప్ వేసి ఇచ్చేస్తా, పాస్పోర్ట్ గ్యారంటీ. ఏ కంట్రీకి వెళ్తారు వెళ్ళండి. ఎందుకు ఆకర్షణ సిద్ధాంతం వాడు ఏంటి అంటే మన డ్రీమ్స్ని, నేను మళ్ళీ చెప్తున్నా ఓపెన్గా, 1 year ఆఫ్ డ్రీమ్స్ 6 monthsలో అట్రాక్ట్ చేస్తారు. కేవలం 6 నెలల్లో 1 year డ్రీమ్స్ 6 నెలల్లో నేను చేయించగలనండి. అయితే చాలామంది ప్రపంచంలో 90% పీపుల్ కోరికలు తీరకుండా డ్రీమ్స్ నెరవేరకుండా చచ్చిపోతున్నారు. దానికి ఒక స్టోరీ చెప్తా. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒకరోజు ఒక రాజు దగ్గరికి ఒక అతను వచ్చి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఏవరా బాబు అని అంటే, రాజుగారు నా దగ్గర ఒక అతను వచ్చాడు, ఇది పట్టుకొని వచ్చాడు. ఇందులో ఎంత వేస్తున్నా డబ్బులు సరిపోవడం లేదు. ఒక అడుక్కున్నాడు వచ్చి, బాబు ఇందులో నాకు అయ్యి ఇది నిండిపోతే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఓస్ అంతేనని చెప్పేసి ఇతను ఏం చేశాడు, వేసాడు. ఎంత వేస్తున్నా నిండట్లే. అలాంటి ధనవంతుడు చూస్తే పేదవాడిగా మారిపోయాడు. రాజుగారి దగ్గరికి వచ్చి ఎంత వేస్తున్నా డబ్బు సరిపోవడం లేదు, ఏంటో నాకు అర్థం కావట్లేదు రాజుగారు అంటే, చలో పద మన ఇద్దరం వెళ్దాం, నా దగ్గర బోల్డ్ సంపద ఉంది, నేను కూడా వేస్తానంటే రాజు కూడా వేయడం మొదలుపెట్టాడు. అయినా ఇందులో ఎంత వేస్తున్నా సరిపోవడంలే, ఏంటది అని చూస్తే అదేంటనంటే అసంతృప్తిగా చనిపోయిన మనిషి పుర్రెది. అసంతృప్తిగా కోరికలు తీరకుండా చనిపోయిన మనిషి పుర్రె అనమాట. ఏంటిది? ఇది. దాన్ని మీకు రివర్స్లో చూపించాను నేను. అదండి, అంటే దాన్ని రివర్స్ చూపిస్తే ఇదన్నమాట. ఈరోజు ప్రపంచంలో 100కి 90 మంది కోరికలు తీరకుండా చచ్చిపోతున్నారు. మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదండి అని ఒకరు, మా అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదని ఒకరు. ఆకర్షణ సిద్ధాంతం వాడితే చాలా ఈజీగా అండి అన్నీ నెరవేరిపోతాయి. ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. సో ఇది ఆకర్షణ సిద్ధాంతం ఏం చేస్తుందంటే, మీకు ఏది కావాలో మీరు హ్యాపీగా చనిపోయినప్పుడు ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, ఏది పట్టుకెళ్ళాం, ఈ మెటీరియల్ థింగ్స్ ఏది, డబ్బు ఏమి పట్టుకెళ్ళాం, ఒక్కటి మాత్రం పట్టుకెళ్తాం. ఏంటంటే ఎమోషన్స్. చనిపోయినప్పుడు గుండె మీద చేసుకుని ఎస్ నేను హ్యాపీగా నా డ్రీమ్స్ అన్ని నెరవేరి అన్న ఫీలింగ్తో చచ్చిపోవాలి. ఎప్పుడైనా చచ్చిపోతే హ్యాపీగా చచ్చిపోవాలి. చాలామంది బాధపడుతుంది, దేవుడా ఇంకొక రోజు ఉంచుతావా అంటే, దేవుడిని టైం అయిపోయింది, అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోతుంది, వచ్చేయమంటాడు అనమాట. సో అదండి. అండ్ ఇంకోటి మనిషి ఎలా బతకాలంటే, ఒకరోజు ఒక అతని దగ్గరికి, స్వామీజీ దగ్గరికి, ఆ స్వామీజీ ఎవరు, ఒకప్పుడు మిషన్ కుట్టివాడు, టక్ 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 మిషన్ కుట్టివాడు, స్వామీజీ అయిపోయాడు. సో ఆ స్వామీజీ మాటలు విని ఇంకొక అతను బాగా ధనవంతుడు అయ్యాడు. సరే స్వామీజీకి ఏదైనా గిఫ్ట్ ఇద్దాం, ఏమిద్దాం, టైలర్ కదా, సరే చలో అని చెప్పేసి బంగారు సిజర్ తీసుకెళ్ళి ఇచ్చాడు. నాయన నాకెందుకు నాయన ఇవన్నీ అన్నాడు. అదేంటి స్వామీజీ మీరు ఒకప్పుడు టైలర్ కదా అంటే, ఇప్పుడు నాకు కత్తిరితో పని లేదు నాయన, ఇది తీసుకురా అన్నాడు. ఏంటిది? సూది ఎందుకు స్వామి అంటే, కత్తిర మనుషుల్ని విడదీస్తుంది, సూది కుడుతుంది అంటే రెండింటిని ఒకదాన్ని రెండుగా చేస్తుంది. ఏది? కత్తిర. ఇది రెండింటిని ఒకటిగా చేస్తుంది. అంటే మనిషి ఎప్పుడూ కూడా అలా ఉండకూడదు, కత్తిరలాగా ఉండకూడదు. సో సూదిలాగా ఉండాలి. ఎంతసేపు బయట ప్రపంచం ఎలా ఉందంటే, వీళ్ళిద్దరిని ఎప్పుడు విడదీసేద్దాం అని మైండ్లో ఉన్నారు. సో మళ్ళీ చెప్తున్నానండి, అవతల వాళ్ళ గురించి ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, అవతల వాళ్ళకి ఏమి జరగాలని నువ్వు కోరుకుంటావో అది నీకు ఫస్ట్ జరుగుతుంది. ఇది ఆకర్షణ సిద్ధాంతం చెప్తుంది. అవతల పాడైపోవాలి, సర్వనాశనం అయిపోవాలి అని అనుకుంటే ఏమవుద్దండి, అది ఫస్ట్ మనకే జరుగుతుంది. సో ఈ విధంగా ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీరు చేయాల్సిన పని ఏంటంటే, సంతోషంగా ఉండండి, ఎప్పుడూ కూడా సూదిలాగా ఉండండి, మాత్రమే ప్రవర్తించాలి. ఎస్, అవతల వాళ్ళకి ఏం జరగాలని కోరుకుంటారు అది మీకు జరుగుతుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామందికి తెలియదు, అవతల వాళ్ళు లేని సమయంలో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడితే వాళ్ళ కర్మలన్నీ మన అకౌంట్ టక్కా యాడ్ అయిపోతుంటాయి మేడం. సో ఇది అందువల్ల అంటే, మీరు సంతోషంగా ఉంటే సంతోషాన్ని పీపుల్ అట్రాక్ట్ చేస్తుంటారు, ఇది చెప్తుందండి. సంతోషంగా ఉంటే డబ్బు ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. మీరు అన్నట్టుగానే చాలా మీనింగ్ ఉంది.
చూడ్డానికి చాలా చిన్నగా అనిపించవచ్చు, ఎంతమందికి అర్థమైనా తెలియదు కానీ సార్ పాజిటివ్ ఉంది తీసుకోగలిగితే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? సో 7 రోజులు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ చాలామంది అడుగుతున్నారు. ఇది ఆన్లైన్లో ఉంటుందండి. ఆన్లైన్లో డిసెంబర్ 26 నుంచి టోటల్ 7 days క్లాసెస్ అండి. ఈసారి డిసెంబర్ 26 ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మీరు చాలా న్యూ ఇయర్స్ చూశారు, కానీ ఈ సెషన్కి వస్తే అండి 2024 ఒక మహా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే జీవితంలో మీ లైఫ్లో ఏదైనా బెస్ట్ డెసిషన్ తీసుకునేది ఏదైనా ఉంది ఇంతవరకు అంటే డిసెంబర్ 26 రాసి పెట్టుకోండి మీ డైరీలో. మీ జీవితాన్ని మార్చేసి ఏదైనా రోజు ఉందంటే అది డిసెంబర్ 26. ఎందుకంటే ఈ సెషన్స్కి వచ్చి చాలామంది అండి మిరాకిల్స్ చేస్తున్నారు. సో మనీ మ్యాగ్నెట్స్ అయిపోతున్నారు, కష్టాల నుంచి బయటకు వస్తున్నారు. అండ్ మీ లైఫ్ని ఒక అద్భుతంగా 2024లో ఒక మిరాకిల్ లైఫ్ బతకాలనుకుంటే ఈ 7 రోజుల క్లాస్కి రండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అద్భుతాలు చేయాలనుకుంటే క్లాసెస్కి రండి, చూడాలనుకుంటే మీ ఇష్టం. అండ్ మామూలు కాదు, ఒక హై ఎనర్జీ, ఒక హై జోష్తో. అండ్ మనీ డ్యాన్స్ కూడా ఉంటుందండి. మామూలుగా చాలాసారి ఇందులోనే ఇంత గొప్ప విషయం ఉందనే విషయం తెలుసుకోలేకపోతున్నానని చెప్పారు. లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ప్రూఫ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఉన్న ఎనర్జీని అన్బ్లాక్ చేస్తాను. అండ్ గుర్తుపెట్టుకోండి, వన్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్, లా ఆఫ్ అట్రాక్షన్. మామూలు కాదు. 2024 మీరు ఒక అత్యంత ధనవంతులు అవ్వాలంటే ఈ డిసెంబర్ 26 ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా రండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ డిసెంబర్ 26 కానీ మీరు వారం రోజులు క్లాసెస్కి వస్తే అండి ఎలా ఉంటుందంటే, 2024 ఆగస్టు 15 దేశం అంతా స్వతంత్రం మొత్తం సెలబ్రేషన్ చేసుకుంటే మీ ఇంట్లో మీ సెలబ్రేషన్స్ ఏముంటాయి తెలుసా? మీరు ఫైనాన్షియల్, మీ ఫ్యామిలీ ఫస్ట్ మిలియనర్ మీరు అవ్వాలనుకుంటే మీ లైఫ్లో ఎంతవరకు చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు, కానీ ఈ 2024 ఆగస్టు 15 మీరు చేసుకునే సెలబ్రేషన్ ఏంటో తెలుసా? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో దానికి కావాలంటే డిసెంబర్ 26 తప్పకుండా రండి. మిరాకిల్స్ అంటే నేను చూపిస్తా 100%. ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నా బయటికి మా తాడేసి కాదు, క్రేన్తో సహా లాగేస్తానండి బయటికి. ఇది నా మీద నాకున్న లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మకం. గ్రేట్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అన్వర్ గారిది లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ డిసెంబర్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ త్రూ మనీ అట్రాక్ట్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ద బెస్ట్ ప్లాట్ఫామ్ డిసెంబర్ 26 నుంచి ఉంటుంది. సో ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఈవెంట్లో ఇదే క్లాసు ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.